నుంచే ఎక్కువగా జోలగండి నాగిరెడ్డి గారు కానీ, దుర్గమ్మ గారు కానీ, గురి పున్నారెడ్డి గారు కానీ, లక్ష్మారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడున్న బ్రహ్మారెడ్డి గారు కానీ అదే మండలం నుంచి ఎమ్మెల్యేలు అవుతున్నారు. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కావట్లేదు. అందుకని ఇప్పుడన్నా ఆ మండలం వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పనులు వెంటనే పూర్తి చేయాలని మేము మీకు ఎంత పత్రం వేయడానికి వచ్చాము. మీరు దీన్ని ప్రభుత్వానికి నివేదించాలని కోరుతున్నాం. సార్, వరికుపుల్చు ప్రాజెక్టు 70 సంవత్సరాల ఉంది సార్. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉన్న ప్రాజెక్టు ప్లేస్లో కాకుండా కింద ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు కుర్చెంత ప్రాజెక్టు, అక్కడ కట్టాలని అప్పుడు ఒక కోస్లా కమిటీ ఇంజనీర్లు నిర్ణయించారు. కొంతమంది ఏమో ఇక్కడికన్నా పైన ఇప్పుడు ఎక్కడైతే వరికుపుల్చు ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నామో అక్కడ డ్యామ్ కట్టాలని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాడైతే బాగుంటుంది, అక్కడ అంతా బాగా మెత్తటి నేల, చుట్టూ కొండలు ఉన్నాయి చేయటానికి అని చెప్పి అక్కడ 30 గ్రామాలు ఉంటే ఆ 30 గ్రామాలని ఆ ప్రాజెక్టు కోసం మధ్య అటు కాకుండా ఇటు కాకుండా మధ్యస్థం బాగుంటుంది. ఇప్పుడున్న ప్రాజెక్టు కాడ కట్టాలని చెప్పారు. కట్టాలని చెప్తే ఎల్దుర్తి మండలం అప్పులో ఉంది కాబట్టి ఇక్కడ ప్రాజెక్టు కడితే ఇక్కడ ఉన్న 30 గ్రామాలను ఖాళీ చేయించి తండాలైతేనే గ్రామాలైతే ఆ మునిగిపోయేదాకా 30 గ్రామాలు ఉన్నాయి. ఈ 30 గ్రామాలు ఉన్న దాంట్లో జనం వేరే సాడికి తరలించారు కాబట్టి వజ్రాలు పడుతున్నాయి మొత్తం తండాలకి తరలించారు. తరలించి వాళ్ళు అప్పులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నీళ్ళు అందవు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వీళ్ళందరికీ వెల్దుర్తి మండలానికి మొత్తం కింద పొలం చెరువు మండలం వరకు 1,29,500 ఎకరాలకి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేది అప్పుడు కోస్లా కమిటీ నిర్ణయించిన ఇది అప్పుడు నివేదిక. ఆ నివేదిక ప్రకారం అప్పుడు దాని నుంచి ఇస్తామని చెప్పారు. దీని కింద 2 జిల్లాలు, 4 నియోజకవర్గాలు, 7 మండలాలు, 30 చెరువులు, 1,00,000 మంది పైన జనాభా, 1,29,500 ఎకరాలకి సాగునీరు ప్లస్ తాగునీరు అందుకు సార్. అయితే ఈ 70 సంవత్సరాల్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి శంకుస్థాపన చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన అయింది కానీ పని మొదలు కావాలి. మొన్న అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అటవీ శాఖ వాళ్ళ అనుమతి తీసుకొని అటవీ శాఖకి ఒక 349 కోట్లు 53 కోట్లు డబ్బులు కట్టి భూమి కింద భూమి మనకి దుర్గి మండలంలో ఇచ్చారు. అయితే ఫస్ట్ ఫేజ్ కింద వాళ్ళు 24,500 ఎకరాలకే ఫస్ట్ శాంక్షన్ చేశారు. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మళ్ళీ ఈ 24,000 కాదండి, ఎల్దుర్తి మండలంలో ఒక భాగం అందుతుంది, ఒక మండలం అని అందకపోతే బాగోదంటే ఇప్పుడు 85,500 ఎకరాలకి ఎక్స్టెన్షన్ చేశారు. చేసింది కానీ ఇంకా పనులు అయితే మొదలు కాలేదు. ఇప్పుడు వెంటనే ఆ వరికి పొడిసలా మొదలు పెట్టాలని. ఇంకొక విచిత్రం ఏంటంటే 3 కిలోమీటర్ల దూరంలో నీళ్లు పారుతున్నా మనకి కాలం వచ్చి 70 సంవత్సరాలైనా ఇంతవరకు వాళ్ళు తాగడానికి నీళ్ళు లేక ఎల్దుర్తి మండలంలో ఆత్మహత్యలు చేసుకొని వచ్చే పరిస్థితి. భూమికి నీళ్లు లేవు, తాగటానికి నీళ్లు లేవు. అందుకని ఆ మండలం నుంచే ఎక్కువగా జోలగండి నాగి